హలో హలో ఎవరండి? గుడ్ ఈవినింగ్ గారు. ఎవరండి? నా పేరు వెంకటనారాయణ అండి. ఎక్కడ మీది? నేను గుంటూరులో ఉంటానండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎల్డర్ని. ఓకే, మాట్లాడొచ్చండి మీతో? నేను ట్రైన్లో ఉన్నా. చాలా బాగా జర్నీలో. ఉండి మాట్లాడొచ్చు. ఫ్రీగా ఉన్నాడు? బిజీగా ఉన్నారు? నేను జర్నీలో ఉన్నా. అలా ఓకే. ఇందాక మంచి వీడియో 4 రోజులకి మీ వీడియోలు రావట్లేదు, నేను చూసాను. వస్తున్నాయి. 4 రోజుల క్రితం పెట్టారు వీడియో, ఇంకో నా ఛానల్ అది యూట్యూబ్ ఛానల్ రిమూవ్ చేసిండ్రు, మళ్ళీ బ్యాక్ ఇచ్చారు. అదే మరి బ్యాక్ ఇచ్చారు. మీరు చేస్తూ ఉండండి వీడియోస్, మన వాళ్ళందరూ చేస్తూ ఉండండి. అదే ఇది గుంటూరా బ్రదర్? గుంటూరండి, వెంకటనారాయణ నేను. గుంటూరులో మన మాలపాటి ఫిలిప్ ఉన్నాడు కదా. వాళ్ళు అవును, కొంచెం మనకి వాళ్ళేమో ఇటు బస్ స్టాండ్ వైపు ఉంటుంది. ఓకే. మంది వచ్చేసి రైల్వే స్టేషన్ వైపు ఉంటుంది. ఓకే ఓకే. అటు ఉంటుంది కొద్దిగా. ఓకే. మధ్య వాడు చెకోడి ఉన్నాడు, పొకోడి గాడు. వాడికి ఒక కౌంటర్ ఉన్నారు ఏంటో చాట్లో. మన విపి రెడ్డి మీద ఎట్టపడితే మాట్లాడుతున్నాడు. అంటే మామూలుగా సిద్ధాంతపరంగా అయితే నాకు ఈ బైబిల్ క్లాస్ ఇవన్నీ ఉంది, బిజీగా ఉన్నా. వాళ్ళు అలా తిట్టుకోవడం కంటే డిబేట్ చేస్తే ఫేస్ టు ఫేస్ బాగుంటది కదా. మరి వాళ్ళని అతనేమో సవాలు విసురుతున్నాడు, విజయప్రసాద్ రావు రాస్తున్నాడు. ఓపెన్ డిబేట్ ఏదైనా కూడా ఇప్పుడు మీడియా ఛానల్ తిట్టుకోవడం కంటే డిబేట్ చేసుకుంటే అసలు ఎవరి సామర్థ్యం ఏంటనేది తెలుస్తుంది కదా. ఇతడు ఈ చెగోడి పొగోడి వాడు మాత్రం డిబేట్ కు సవాల్ విసురుతున్నాడు. ఈ మన విపి రెడ్డి పోట్ల అది అతనికి సామర్థ్యం ఉంటే వెళ్ళాలి కదా. నాకు అదే అర్థం కావట్లా. ఇప్పుడు ఎట్లా మరి ఎవరో మన పొరుగు నిలబెట్టాలి కదా. అదే ఇప్పుడు ఈ విపి రెడ్డి గారు అయినా కూడా వెళ్ళాలి కదా. వెళ్తున్నా అతను రానాడు. అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుకోవచ్చు, సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు, కానీ అది లాంగ్ ప్రాసెస్ అయినప్పుడు డిబేట్ చేసుకుంటే దానివల్ల అసలు నిజమేంటి అసత్యం ఏంటి అనేది పబ్లిక్ తెలిసిపోతుంది. చెబుతున్నాడు ఇప్పుడు వీళ్ళందరినీ పెట్టుకొని హోస్టర్నా జాన్వేశ్వరి గారు, పిహెచ్డి గారిని, ప్రవీణ్ గారిని అందరినీ పెట్టుకొని ఆయన ఒకటే వాళ్ళు కరెక్ట్ బోధ చేస్తున్నారు అని వీళ్ళందరూ పిడి చంద్రరావు గారు, విజయప్రసాద్ రెడ్డి మీలాంటి వాళ్ళందరినీ దుర్బోధకులు అంటే మాకు ఎలా ఒళ్ళు మండుతుందండి. మీలాంటి వాళ్ళు మాట్లాడి విజయప్రసాద్ రెడ్డితో మీలాంటి మాట్లాడండి, డిబేట్కి రమ్మనండి. అదే నేను మీకు ఫోన్ చేస్తా రేపు. యాక్చువల్లీ నాది పిఠాపురంలో బైబిల్ క్లాసులు ఉంటే క్లాసులు అయిపోయినాయి నాకదే. ఇంకా మరలా రేపు వేరే చోట క్లాసులు ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్. ఎప్పుడు చేస్తారు మీరు? చేయాలండి. మన విజయప్రసాద్ రెడ్డి నెంబర్ ఉంది నీకు? లేదండి, నేను విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తితో ఇంతవరకు మాట్లాడలేదు. మీరు ఆయన ఛానల్లో ఉంటుంది అనుకుంటా, చూడండి అతని నెంబరు. నెంబర్ చేస్తే ఎవరెవరో చేస్తున్నారండి. అందుకని మీ వీడియోలు చూస్తుంటే మీ వీడియోలు రావట్లేదు. 4 రోజులు నేను విజయప్రసాద్ రెడ్డి వేరు, నేను వేరు. నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్, వాళ్ళేమో క్రైస్ట్ చర్చ్. అదేంటి మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కదా వాళ్ళు? కాదు. అయితే వాళ్ళు దుర్బోధకులు అయితే నేను ఇంకా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనుకుంటున్నా. వాళ్ళు పిడి సుందరరావు బ్యాచ్. ఓహో, అలా అన్నమాట. అందుకే వాళ్ళు జవాబు సరిగ్గా వాళ్ళ వెనక పారిపోతున్నారు వాళ్ళు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వేరు, క్రైస్ట్ చర్చ్ వేరు. ఓకే ఓకే, చాలా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనబడింది దేంట్లో కలవదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డినామినేషన్ లో కలవదు, వాళ్ళు క్రైస్ట్ చర్చ్ వాళ్ళు. ఓకే, అట్లానా? అలా అన్నమాట. ఓకే బ్రదర్, ఖచ్చితంగా వెంకటనారాయణ గారు నేను మీకు కాల్ బ్యాక్ చేస్తా. ప్లీజ్ అండి, చేయాలి. ఈ నెంబర్ మీ దగ్గర ఫీడ్ చేసుకుంటా. చేయండి. ఓకే. గాడ్ బ్లెస్ యూ అండి.